హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి కొర్లపాడు టోల్గేట్లు ట్రాఫిక్తో నిండిపోయాయి. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రావడంతో టోల్గేట్ల వద్ద రద్దీ పెరిగింది. వాహనాల రద్దీ బాగా పెరగడంతో టోల్గేట్ల అధికారులు వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నల్లగొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిర్వహించుకునే పండుగ సంక్రాంతి. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు నుంచి ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మొత్తానికి పట్టణవాసులంతా పల్లెబాట పట్టిరని చెప్పొచ్చు. దీనికి సంబంధించి హైదరాబాద్ విజయవాడ రహదారి మాత్రం రద్దీగా కనపడుతుంది. మొత్తంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం టోల్గేట్ కొర్లపాడు టోల్గేట్ దగ్గర ఉన్నాం. వాహనాలు చూడొచ్చు. అంటే మొత్తం ఈ టోల్గేట్ దగ్గర 7 బూతులు విజయవాడ వైపు ఉన్నాయి. అంటే ప్రతి బూతులో అంటే స్కానర్ పెట్టారు, స్పీడ్ స్కానర్ పెట్టారు. అంటే ఎలాంటి అంతరాయం కలగకుండా మాత్రం అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. దీంతో మొత్తం అంటే నిమిషానికి సుమారు 60 నుంచి 70 వెహికల్లు ఈ బూత్ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎలాంటి అంటే టెక్నికల్ అంతరాయం కలగకుండా అదనంగా మళ్ళీ ఈ స్కానర్లు పెట్టే నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం అధికారులు చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. మొత్తంగా నిన్న సాయంత్రం నుండి మాత్రం హైదరాబాద్ నుంచి మాత్రం విజయవాడ వైపు భారీగా వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. టెక్నికల్గా ఫాస్ట్యాగ్ ఉన్న నేపథ్యంలో అంటే ఎప్పటికప్పుడు మాత్రం వెళ్ళడానికి అంటే బయటికి పంపించడానికి అవకాశం ఉన్నది. మొత్తానికి 3 సెకండ్లు ఇదివరకు స్కానర్ ఉన్న నేపథ్యంలో దాన్ని 2 సెకండ్లకు మాత్రం కుదించిన పరిస్థితి కనపడుతుంది. ఈ సందర్భంగా వెహికల్ మాత్రం కొంచెం త్వరగా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా అయితే ఈ 2 సెకండ్లలో అంటే కుదించిన నేపథ్యంలో వెహికల్ మాత్రం కొద్దిగా సులువుగా నెమ్మదిగా మాత్రం వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అదే మొత్తం అంటే 12 బూతులకు గాను 7 బూతులు విజయవాడ వైపు మాత్రం అధికారులు వెళ్ళడానికి చర్యలు చేపట్టారు. మిగతా 5 బూతులు మాత్రం ఇటు హైదరాబాద్ వైపు మాత్రం అంటే కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకం కలగకుండా మాత్రం నిన్నటి సాయంత్రం నుంచి వాహనాలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మాత్రం అధికారులు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి మాత్రం భారీగా విజయవాడ వైపు వాహనాలు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి వాహనాల కోలాహలం కనపడుతుందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్ శ్రీనివాస్ 6 టీవీ నల్గొండ. తెలుగు రాష్ట్రాలపై